ఆపాలి అక్రమ అరెస్టును, ఆపాలి అక్రమ అరెస్టును, ఖండించండి గిరిజనులపై పోలీసుల దాడులను, ఖండించండి గిరిజనులపై పోలీసుల దాడులను, ఖండించాలి గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ పరిధిలో ప్రభుత్వం భూసేకరణ చాలా దుర్మార్గంగా బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉంది. దీన్ని అక్కడున్న రైతులు ఎవరు దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఫార్మా కంపెనీ పెట్టాలని వేలాది ఎకరాలు సేకరించేటప్పుడు రైతుల అభిప్రాయాలను తీసుకొని రైతుల యొక్క నిర్ణయం మేరకే ఆ భూసేకరణ చేయాలి. అలాగే ఆ భూములకి సంబంధించిన ఆ నష్టపరిహారాన్ని ఇచ్చి ఆ భూములు తీసుకోవాలి. అట్లా కాకుండా బలవంతంగా భూముల్ని సేకరణ చేయటం, ఆ భూముల రైతుల్ని ఇబ్బంది పెడుతూ ప్రభుత్వం ఏదైతే ఈ వైఖరి అవలంబిస్తుందో ఇది చాలా దుర్మార్గమైంది. ఆ గ్రామాల్లో ఆ తండాల్లో వెళ్ళిన కలెక్టర్ గారి మీద అలాగే అధికారుల మీద జరిగిన దాడుల్ని గిరిజన సంఘంగా మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే కలెక్టర్ గారి మీద అధికారుల మీద దాడులు చేస్తారో వాళ్ళని ఎంక్వైరీ కమిటీ ఒకటి వేసి వాళ్ళని పట్టుకొని శిక్షించాలి తప్ప మొత్తం దుద్యాల మండలంలో ఉన్న తండాలన్నీ బోటికూడ తండా, ఆ పక్కన తేజావ తండా, ఇట్లా తండాలు చూస్తే అన్ని తండాల మీద పడి గిరిజనులని పిల్ల పాప వృద్ధులు అని చూడకుండా అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాగే ఇప్పటికే వాళ్ళని జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని తెలంగాణ గిరిజన సంఘంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఎవరైతే అధికారుల మీద దాడి చేశారో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ అమాయకమైన గిరిజనుల మీద వెంటనే అక్రమ అరెస్టులు ఏదైతే ఉన్నాయో కేసులు పెట్టిన ఏదైతే ఉన్నాయో అవి ఎత్తివేయాలి. అట్లా ఎత్తివేయకుండా ఉంటే రానున్న కాలంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గిరిజన సంఘంగా రానున్న కాలంలో ఇంకా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తాం. అవసరమైతే మొత్తం ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తాం. మేము ఏదైతే గిరిజనులకి కనుక అదే పద్ధతిలో కనుక దాడులు జరిగితే మేము రానున్న కాలంలో అనేక రకమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ నాయక్.